హలో వెల్తీ చక్రధర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు పీఎంఎస్ ఉంది. సో, పీఎంఎస్ అనేది అందులో క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ అనేది మనకి ఎక్కువ ఉండిద్దని చాలామంది నమ్ముతారు. సో, అదే పీఎంఎస్‌లో ఒక కామెంట్ రావడం జరిగింది. అదే పీఎంఎస్‌లో మనకి ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ అనేది మనం పెట్టుకోవచ్చా అని అడగడం జరిగింది. ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ ఉందా సార్? ఉందండి. యాక్చువల్‌గా చాలా మందికి అవగాహన లేదు. పీఎంఎస్ అనగానే ఒక ఈక్విటీ ప్రొడక్ట్ అనుకుంటారు. అలాగే 2.5% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుందనుకుంటారు. అలాగే టాక్సెస్ ఎక్కువ పడతాయి అనుకుంటారు. ఇది అన్ని ఈక్విటీకి సంబంధించిన పీఎంఎస్. యెస్. అలాగే పీఎంఎస్‌లో డెట్ కేటగిరీ కూడా ఉందండి. ఇప్పుడు చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి. లేకపోతే ఒక ల్యాండ్ అమ్మాము, ఒక హౌస్ అమ్మాము, బల్క్ అమౌంట్ వచ్చింది. సో, మాకు ఫర్దర్‌గా ఏదైనా రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి. అలాగే ఎర్లీ రిటైర్మెంట్ అనేది కాన్సెప్ట్ బాగా ఎక్కువైపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో కానియండి, డాక్టర్స్‌లో కానియండి. సో, వాళ్ళు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా పీఎంఎస్‌లో సిస్టమాటిక్ ప్లాన్ తీసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే డెట్ కేటగిరీలో వస్తుందండి అది. ఓకే. అది మార్కెట్‌కి సంబంధం లేదు. మార్కెట్ అప్ అండ్ డౌన్‌కి సంబంధం లేదు ఇది. కేవలం కార్పొరేట్ బాండ్స్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు వాళ్ళు. అలా చేసి మనకి 12% రిటర్న్ దాకా జనరేట్ చేసిస్తున్నారు. అంటే ఎవ్రీ మంత్ ₹1 అయితే మనకొస్తుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక ఆప్షన్ ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకుంటారు. లేదా మల్టీ అసెట్ ఫండ్ తీసుకుంటారు. సో, మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుకొని ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ పెడితే ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు మన నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ కట్ అయిపోతున్నాయి. తద్వారా చూస్తే మనకి చాలా లాస్ జరుగుతుంది. ఈవెన్ మంచి ఇండియాలో ఉన్న బెస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకున్నా కూడా మీరు అందులో వాళ్ళు పోర్ట్‌ఫోలియో చూస్తే అందులో ఎక్కడికి పెట్టారని చూస్తే 70% వాళ్ళు ఈక్విటీలోనే పెట్టారు మళ్ళీ. 70% ఈక్విటీలో పెట్టారు కాబట్టి 30% రిటర్న్ ఇవ్వగలుగుతున్నారు. సో, 70% ఈక్విటీ అనేది ఒక 60 ఇయర్స్ వాళ్ళకి అది కరెక్ట్ సస్టైనబుల్ కాదది. ఎందుకంటే మనం చెప్తాం ఈక్విటీలో ఎక్కువ ఉండకండి మీరు. ఎక్కువ లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకోండి, డెట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందు రిటర్న్ కంటే కూడా ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అవుతూ కూడా మనకి జనరేట్ అవ్వాలి. బ్యాంక్‌లో మనకి 6.75% కంటే రావట్లేదు. సో, ఇవాళ ఇన్‌ఫ్లేషన్ ఏమో 10% దాకా ఉంది. ఓకే. మనకి ఫుడ్డు, ఏదైనా మిల్క్ అలాంటివి తీసుకుంటే, వెజిటబుల్స్ తీసుకుంటే 7% ఇన్‌ఫ్లేషన్ ఉండొచ్చు. కానీ మెడికల్ అలా కాదండి. మెడిసిన్స్ చాలా కాస్ట్‌లీ అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. ట్రాన్స్‌పోర్టేషన్ ఒకటి బాగా ఎక్కువైపోతుంది ఇయర్ ఆన్ ఇయర్. సో, మేజర్‌గా మన ఎల్డర్స్‌కి కావాల్సింది ఈ రెండే. ట్రాన్స్‌పోర్టేషన్ ఒకటిను, మెడిసిన్స్ ఒకటి. ఈ 2 ఏమో 10%, 12% రేంజ్‌లో ఇన్‌ఫ్లేషన్‌లో ఉన్నాయి. సో, అట్లాంటప్పుడు మనం పెట్టే బ్యాంక్‌లో 6.75 మనకి అందుబాటులో కుదరదు. అలా ఈవెన్ సిస్టమాటిక్ ప్లాన్ పెట్టుకుందాము అంటే కూడా ప్రతి ఒక్క ఎక్స్‌పర్ట్ చెప్పేదేంటంటే మీరు ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేయండి మ్యూచువల్ ఫండ్స్‌లో. కానీ 6% కంటే ఎక్కువ పెట్టుకోకండి. ప్రిన్సిపల్ ఎరోడ్ అయిపోతుంది. అలాగే మీరు 8% దాకా వెళ్ళండి మాక్సిమం అంటారు. కానీ వీళ్ళకేమో 12% దాకా డిమాండ్ చేస్తున్నారు. మాకు 12% వస్తే కానీ మేము ఇంకా టర్న్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు. సో, వీటన్నిటికి చెక్ పెడుతూనే పీఎంఎస్ వచ్చిందండి. పీఎంఎస్‌లో మనం అట్‌లీస్ట్ మనం 12% వాళ్ళే ఇస్తారు. మనం దాన్ని మేమేమి పెట్టుకోక్కర్లేదు ఇంత అని కావాలి. మనకి ప్రిన్సిపల్ 12% అనేది మనకి ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి మంత్ వచ్చేస్తుంది. సో, కొంతమంది ఏంటంటే 2 మంత్స్‌కి ఒకసారి ఇస్తున్నారు పేఔట్. 2 మంత్స్ కలిపి ఒకసారి పేఔట్ వస్తుంది. బట్ 12% అయితే వస్తుంది. ప్లస్ ఇంకోటేంటంటే ఇందులో ఎక్స్‌పెన్స్ రేషియో చూసి ఈక్విటీ లాగా 2.5% ఉండదండి. ఇందులో కేవలం 0.70% చాలా తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో మనకి ఈ పీఎంఎస్‌లో మనకి ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే టాక్స్ మనం అడుగుతున్నాం. అందరూ అంటారు టాక్స్ అని చెప్పి. ఇందులో క్యాపిటల్ గెయిన్ టాక్స్ అయితే ఉండదండి. కార్పొరేట్ బాండ్స్ కాబట్టి ఇందులో మనకి యాస్ పర్ స్లాబ్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చింది గవర్నమెంట్ రూల్ ఏంటంటే అప్ టు 12 లాక్స్ దాకా మీకు టాక్స్ పడదు. మనం 12 లాక్స్ ఇన్‌కమ్ దాకా మనం టాక్స్ కట్టక్కర్లేదు అంటున్నారు కాబట్టి మనం కనుక 12 లాక్స్ ఇన్‌కమ్ తీసుకుంటున్నా కూడా దీని నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లేదు. సో, ఓకే. టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు బెనిఫిట్ ఏంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో 0.70% చాలా తక్కువ. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా తక్కువ. సో, మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత గొప్ప ఈక్విటీకి లింక్ ఉంది. మార్కెట్ రిస్క్ ఉంది. ఇక్కడ జీరో మార్కెట్ రిస్క్ లేదు. సో, మార్కెట్ రిస్క్ లేదు. రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. 12% వస్తుంది. టాక్స్ కట్టక్కర్లేదు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, పీఎంఎస్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో కంటే కూడా పీఎంఎస్‌లో కనుక రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎస్‌డబ్ల్యూ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నానండి. ఓకే. ఓకే. సార్ ఇక్కడ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ ఇప్పుడు యూజువల్లీ మనం మార్కెట్ రిటర్న్స్ అనేది మనకి 12% మనకొస్తది. ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ ఇప్పుడు మనం 8% గాని, లేకపోతే మోర్ దాన్ 6% గాని మనం పెట్టుకున్నట్లయితే మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది జీరో అయ్యే అవకాశం ఉందా సార్? జీరో మార్కెట్‌లో చూడండి, ఎప్పుడైనా ఒక కన్సిస్టెంట్‌గా మీరు కనుక డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందనుకోండి, కంటిన్యూయస్‌గా 3 ఇయర్స్ వచ్చిందనుకోండి, 3 ఇయర్స్ వస్తే ఏమవుతుందంటే సిస్టమాటిక్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే మన యూనిట్లే మనకు కట్ చేసి ఇస్తున్నారు వాళ్ళు. మన యూనిట్లే ఇవన్నీ. మన యూనిట్లన్నీ కట్ అవుతూ ఉంటాయి. సో, మన యూనిట్స్ అన్నీ బాగా డ్రాస్టిక్‌గా కట్ అయిపోతూ ఉన్నాయనుకోండి, రేపొద్దున బుల్ రన్ వచ్చినా కూడా వాల్యూ పెరగదు. ఎందుకంటే సఫిషియెంట్ యూనిట్స్ మన దగ్గర లేవు కాబట్టి. సో, అక్కడ చాలా డ్రాబ్యాక్ అవుతుంది. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్‌లో. మనం ఆల్రెడీ ఒక రిసర్చ్ అయితే చేశారండి. 2011 నుంచి 2026 దాకా ఈ 15 ఇయర్స్‌లో లాస్ట్ 15 ఇయర్స్‌లో మన బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రిటర్న్స్ లైక్ చేంజ్ చూసుకుంటే టాప్ ఫండ్ ఏదైతే ఉందో అన్నిటికంటే బెస్ట్ ఫండ్ ఏదైతే ఉందో అది 13.5% రిటర్న్ ఇచ్చింది. ఇంకా యావరేజ్ ఫండ్ అయితే ఉందో
అది 10.11% ఇచ్చింది. ఇంకా బాటమ్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది 9.5% ఇచ్చిందండి. 9.5% అంటే పీపీఎఫ్ కంటే 1% ఎక్కువ. హ్మ్. సో, మనం అలాంటి దాంట్లో మనం 6% తీసుకున్నాం అనుకోండి, 8% తీసుకున్నాం అనుకోండి, మనకి రిటర్న్స్ అయితే రావు. ఇంకోటేంటంటే 11 ఇయర్స్ బ్యాక్ ఇవాళ బాటమ్‌లో ఉన్న ఫండ్‌నే ఆ రోజు నంబర్ 1 అనుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూ అవ్వట్లేదు. మేము గత 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 2011లో ఏదో టాప్ పొజిషన్‌లో ఉంది. ఇండియా అంతా ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. మీరు మనీ కంట్రోల్ కానియండి, వాల్యూ రిసర్చ్ కానియండి, ఏదైనా వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు అదే ఫండ్ కొనండి, ఆ ఫండ్ కొనండి అని చెప్పారు. ఇవాళ ఆ ఫండ్ చూస్తే అన్నిటికంటే బాటమ్‌లోకి వెళ్ళిపోయింది. సో, మనం 2013లో నంబర్ 1లో ఉన్న ఫండ్‌ని ఇవాళ చూస్తే 2026 కల్లా అది బాటమ్‌లోకి వెళ్ళిపోయింది. అన్నిటికంటే డౌన్ ఫాల్ అయిపోయింది. సో, మనం ఈవెన్ ఎస్ఐపీస్‌లో మొదలుపెట్టినా, సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో మొదలుపెట్టినా కూడా తీసుకునేటప్పుడు ఒక టాపే. కానీ గ్రాడ్యువల్‌గా బాటమ్‌కి వెళ్ళిపోతున్నాయి అవి. సో, అదొక పెద్ద పానిక్ సిట్యుయేషన్ అయితే మనకి ఏర్పడుతుంది మన మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, ఓకే. కాబట్టి అందుకనే ఇవన్నీ అలవాటు చేస్తూనే మనకు కొత్తగా చాలా వస్తున్నాయి మార్కెట్‌లోకి. కొంచెం పబ్లిక్ అవేర్‌నెస్ పెంచుకోవాలి. వీటి మీద అవగాహన పెంచుకోవాలి. కొంచెం ఎడ్యుకేషన్‌గా వాళ్ళు కూడా సెల్ఫ్‌గా ఎడ్యుకేట్ చేసుకోవాలి. అప్పుడే అర్థమవుతుంది డెసిషన్ మనం తీసుకుంది కరెక్టా కాదా అని చెప్పి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.